ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 32వ వచనము. నిజమే, భక్తిహీనుడంటే వాక్యమునకు విధేయత చూపనివాడు. వాక్యము కేవలము చదవడానికి మాత్రమే కానీ అది తన హృదయంలోనికి తీసుకొని భద్రం చేసుకొని వాక్యానుసారమైన జీవితము జీవించాలని తపన లేనివాడు. వారు హఠాత్తుగా నశించిపోతారని వాక్యం సెలవిచ్చుచున్నది. అంటే ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వారు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. కానీ ఎవరైతే నీతిమంతులై ఉన్నారో వారు ప్రభు రక్తంలో కడగబడి ఆయన చిత్త ప్రకారముగా జీవిస్తూ ఆయనను ప్రేమిస్తుంటారు. నీతిమంతులకు మరణకాలంలో కూడా దేవుని యొక్క ఆశ్రయము ఉంటుంది. వారు మరణ భయంలోనికి వెళ్ళినా కానీ వారు భయపడరు. యోబు అంటున్నారు కదా, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచిదను. దేవుని దగ్గర యోబుకి ఆశ్రయము ఉన్నది అని ఎంతో నమ్ముతున్నాడు. దావీదును ఎన్నోసార్లు సౌలు చంపాలని ప్రయత్నించారు, కానీ దేవుని యొక్క దొడ్డికర్రయు దండమును ఆయనకు ఆశ్రయముగా ఉన్నది. అంటే నీతిమంతులకు దేవుని యొక్క ఆశ్రయము ఏ సమయంలోనైనా ఉండును. కాబట్టి మనము ఎప్పుడు కూడా భక్తిహీనులుగా కాకుండా దేవుని యొక్క వాక్యమునకు లోబడి నీతికరమైన జీవితము జీవించినట్లు మనం జీవించెదము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.